చిన్న పిల్లలకి స్వీట్ పొటాటోని పరోటాగా ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా తింటారు. 4 స్వీట్ పొటాటోస్‌ని ఇలాగ ఉడకపెట్టుకున్న తర్వాత తోలు తీసేసి శుభ్రంగా ఒక ప్లేట్‌లోకైతే పెట్టేసుకొని, ఒక స్పూన్‌తో స్మాష్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఇలా స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే చేత్తో అన్నా చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ప్లేట్‌ని పక్కన పెట్టుకొని, ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని, కొంచెం ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, తర్వాత మనం స్మాష్ చేసుకున్న స్వీట్ పొటాటోస్‌ని కూడా వేసుకొని చూస్తున్నారు కదా! నేను చూపిస్తున్న విధంగా ఇలాగ పొడి పొడిగా వచ్చిన తర్వాత మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. లేదంటే ఉండలు ఉండలుగా ఉండిపోయిద్దండి. కలుపుకున్న పిండినైతే నేనైతే ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని ఇంక మనము చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అంతేనండి. చపాతీల్లాగా రౌండ్‌గా చేసుకొని, పలసగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, పాన్ బాగా హీట్ అయిన తర్వాతే మనం పరోటాలు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలాగ బాగా కాల్చుకొని నేనైతే అటు ఇటు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా హెల్తీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి. చిన్న పిల్లలు ఉంటే మీ ఇంట్లో. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అయిన స్వీట్ పొటాటో పరోటా కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.